కొట్టారెడ్డికి ఈరోజు దేవుడు ఆశీర్వాదం. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. మీకు కూడా అందరికీ పాట స్టార్ట్ అవుతుంది. ఓకే మరి హ్యాపీలీ ఏంటంటే పరిస్థితి శుభ్రంగా ఉంచాలి. గుడిని కానీ అంతా జనాల్ని మీరు చాలా జాగ్రత్తగా ఎంత జనాలు తీసుకొచ్చారో జాగ్రత్తగా మీరు ఇంట్లోకి తీసుకుపోవాలని మరి కోరుకుంటున్నాను. భగవంతుడు మన ఎల్లవేళ మన బత్తల సుబ్బారెడ్డి గారి భగవంతుడు అష్ట ఆరోగ్యాలను కాపాడుతూ మనం సెలవు తీసుకుంటున్నాం. ఏమైనా తప్పులున్నా క్షమించండి. సెలవు తీసుకుంటున్నాను. ఆయన వాళ్ళ అమ్మ బాగుడుతున్నా బయటికి అయితే పంపి మెసేజ్ చేయలేదు కూర్చోన్నా అని చెప్తా ఉంటాం. అర్థం కదా మీకు నేను అన్న తెచ్చుకోబాబు పక్క పోవాలమ్మా దారికి అడ్డం వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది. నేను ఉంటాను మళ్ళీ నాకు దేవుడి పిల్లలు అయితే రారా పాటికొచ్చారు.
మనిషిరా మత్సరమే లేదురా ఎదురులేని నేతరా చేతికి ఉకలేని దాటరా ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి దాసులుగా చే స్వామికి దండకాలు కొండంతా అండల్లే కొలువైనా మారేడు ముందు బంగారైనాడు జోష్ అక్కడ జోష్ గా ఉండాలి అందరూ నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి అనుకోండి రెడీగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కమాన్ సున్న చాచి బుర్రటేస్తా సుమవారం అరే మల్లె పూల మురటేస్తా మంగళవారం అరే బంతి పూల మురటేస్తా బుధవారం అరే గుత్తి పూల మురటేస్తా గురువారం ఏ బాబు సుఖావలి మురస కరవారమే ఏ బాబు తేనా సపకి మురస నీవారమే ఏ ఆదివారం ఒళ్ళకొచ్చి యారు మొర చల్ల పెట్టి యారు సుగుమతి అతమే ఏ మమ్మ 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 మహేషా ఈ మమ్మ మమ్మ ముసాబై కావ చేసా ఏ మమ్మ 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 మహేషా ఈ మమ్మ మమ్మ ముసాబై కావ చేసా Hey!
శ్రీకాకుళం శ్రీకాకుళం ఇచ్చాపురం సంసారాన్ని మేడెక్కించారే మసలకావే
సెంటే కొట్టేనా ఓ రెండు మూడల మధ్యన చేతికి చుట్టేనా ఈ ఎల్లరి గాలేమో అల్లుకు మమ్మంది మాటలతోటి కాలక్షేమం అనేమంటుంది కబడి కబడి కూతుకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కాగా మారింది చిక్కలాటలో సోసిలా బాగుందేని సాగా తిరిగొచ్చా నీకు నాకు నచ్చిన దూరం గోదారి గట్టు మీద రామసులకనే ఈ జంట కట్టుకున్న సుందమామనే ఓకే థ్యాంక్ యూ చింపురు చుట్టదాన్ని సెలెరకడ చుట్టదాన్ని చేతులకి పెట్టిదాన్ని పొంగరాలు మెట్టదాన్ని నీ నటండి తంటాల దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాను బాబా నీ నటండి తంటాల దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాను బాబా చింపురు చుట్టదాన్ని సెలెరకడ చుట్టదాన్ని చేతులకి పెట్టిదాన్ని పొంగరాలు మెట్టదాన్ని నీ నటండి తంటాల దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాను బాబా నీ నటండి తంటాల దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాను బాబా కాలేజీ టైంలో కట్టగొట్టి పిలిచినావు నీకు రాను పొగలు కట్టి ఎవరు చేసినావు నేను తండ్రి తంటాడు దాని కాదు బాబో పిల్లబడి కట్టి నీకు రాను బాబో తండ్రి తంటాడు దాని కాదు బాబో పిల్లబడి కట్టి నీకు రాను బాబో కాలేజీ టైంలో కట్టగొట్టి పిలిచినావు నీకు రాను పొగలు కట్టి ఎవరు చేసినావు నిన్న తండ్రి తంటాడు దాన్ని కాదు బాబో పిల్లబడి కట్టి నీకు రాను బాబా నిన్న తండ్రి తంటాడు దాన్ని కాదు బాబో పిల్లబడి కట్టి నీకు రాను బాబా చూపున్న వారు లేచి నించని మొక్కుతారు అచ్చటలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా నాటి వేటి రాయలోని తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లో రజత పెట్టినావయ్యా అంటూ నీకు జై పెట్టినామయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అందంగా నువ్వుంటే అంతే చాలయ్యా పౌరుషంని పొంది తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు
ఉందయ్యా మళ్ళీ నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా నీకే పేరు రాసి రక్ష రేపు పెట్టుకుందయ్యా మూడు పొద్దుల్లో నిన్ను తలిచి ముక్కుతాందయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య చాలయ్యా. వెరీ నైస్ అర్జున్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా సాంగ్? ఏ సాంగ్ కావాలి? ఎవరైనా ఒకరు చెప్పండి. పవర్ స్టార్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఇట్లా అంటారా అన్న? నేను మందులు అమ్ముకున్నంత మాత్రాన మందులోడు అయినా న్యాయమా? ఏవా ఇలా కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ మొగుడా అంటారా? పోలీస్ ఆయన ఉన్నాడు, పోలీస్ మొగుడా అంటారా? నిన్ను మాత్రం అంటారు ఖచ్చితంగా. ఎందుకంటారు? అలా అట్ట అంటే నన్ను కూడా అట్టే అనాలి. కానీ దండం పెడితే ఒక్క మాత్రం అన్నా మాకే ఏ మాట? అదే ఏ మాట చెప్పు. మాట మాట మాటి మాటి మాట మాట ఒక్కసారి భూతాలకు కోపం వచ్చి నీ మేడలు మిద్దెలు అపార్ట్మెంట్లు కాంప్లెక్స్ ఐమాక్స్ డూప్లెక్స్ డీప్లెక్స్ అందించి నా గుడిచెలు పెట్టు. కానీ ఆ మాట మాత్రం ఆ మాటనే మాట మాటకు మాటి మాటికి మరంతే ఎంతమంది ప్రేమించుకున్నా ఏం చేసుకున్నా కొట్టాడుకున్నా
చాడు అనుకోడు చాడు తెచ్చు ఫోటో ఇల్లు ఫోటో ఆల్బమ్ అందించు మరి నాతో దిగిన బొమ్మని కాదు లోకల్లో దాచొచ్చు కిసుకులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్ ఫీలింగ్
నిమిషాలు ఓపిక పట్టండి. మీకు కూడా అందరికీ నాటకాచి స్టార్ట్ అవుతుంది. చూడబ్బా సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గబ్బాయి తీసుకోలేదు, నేను తీసుకోతాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు భయపడతారు, నేను పడతాను. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చూసుకొని ఎప్పుడు సాయం తీసుకుంటాం? పోరాడితే పోయేదేవి ఏదో పాలసీ సంఖ్యలు తప్ప. నాకు చిక్క లేస్తే పేరు గుర్తుందిగా? ఆయన వెంటనే ఇక్కడ మనకు ఆ యూపీ నుంచి ఎంపీ నుంచి కూడా హిందీ కళాకారులు వచ్చినారు. వారి కోసంగా నాగిన్ అంటూ మంచి పాస్ పెట్టుకుంటే అవును కదా, షూర్.
అవుతుంది మా డాన్స్ సౌండ్ ఎంత స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధ్యలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన మల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధ్యలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అర్జున పాల్గొన అర్జున పాల్గొన దేవుడా నే అడుగెడితే సో మొదలెడితే అరే గుడ్డలు తీసి కాళ్ళను ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే సో మొదలెడితే అరే గుడ్డలు తీసి కాళ్ళను ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు పైసా నందమూరి బాలయ్య రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై రెడ్డు చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు వండు పెట్టు సెక్టర్ స్ట్రైట్ వేసా కోలమ్మ కళ్ళ కోకే కవిత్తు కెళ్ళ కోరి ఉదయించుకోవా నీ సోకులన్నీ సోలోగా వాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి la
తోబా 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 తోడుగుంది దేరుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే ఊర్వశీ రంభ మేనక అంతా అచ్చం నీటైతే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడా తప్పు కాదా గుడ్డల్లే కల్ప చెట్టు గుడ్డల్లే చలకులిచ్చు నీ జిలుగులే డబ్బులు పాటు గడ్డల్లే పాట బయట పట్టింపులే గుర్రాలు నీ ఊపులే మందాలు నీ సంపులే ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ సార్ రియల్లీ థ్యాంక్స్ ఎ లాట్ మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా దీనికంటే మంచిగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ టైం మా మామయ్యని అడిగి మీకే ఇప్పిస్తాను ప్రోగ్రామ్ అందరికీ కారణం మా మామయ్య సుబ్బారెడ్డి గారు అండ్ మధు గారు అండ్ ఆలయ కమిటీ కొందకూరు అలిమిలి అందరూ కలిస్తేనే టెంపుల్ సో అందరం కలిసాము టెంపుల్ని బాగా చేసుకుంటున్నాం బాగా చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జాగ్రత్త మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ నీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏంటో చెప్పు.
కాళింగమ్మ మ్యూజిక్ రీమిక్స్ ఉన్నాయి కదమ్మా 3 బిట్లు ఒకరో పెట్టు. తర్వాత డాన్సర్సే కదా టాలెంట్ చూపించుకున్నది. మీ సింగర్స్ కూడా మేము కూడా రీమిక్స్ పెడతాం, బిట్లు పెడతాం, ఏమైనా పెడతాం. అంటే మేము మాకు క్వశ్చన్ చేశారు, మేము పాడగలము, మీరు ఆడితే మేము పాడగలేము అన్నట్టుగా. హరి గారు ముందుకు రావాలి. దారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ అబరబెట్టి 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 గాడి కట్టి మైసమ్మ సరా పరిశాని చెయ్యకే మైసమ్మ. అబరబెట్టి గాడి కట్టి మైసమ్మ సరా పరిశాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. హరి 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నా గుడికెత్తిపోతుంది. హరి 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 తంచు తంచు బాగా తంచు అరే తంచు తంచు బాగా తంచు దమ్ము పుట్టిన కాస్త నొప్పి పుట్టిన అహబగుండ అందగుండ అందగుండ బందంత పూతుగా ఒట్టు తంచవే నా గుండెలదరా. తంచవే మేనంత పూతుగా తంచవే నా గుండెలదరా. చిన్నదో చిన్నదే అది కాదంటూనే కుర్రదో కుర్రదో తొడకడ వచ్చిందా కుర్రదో కుర్రదే పట్టమంటూనే పిల్లదో పిల్లదో పల్లట్టుకొచ్చిందా పిల్లదో పిల్లదే అది కాదంటూనే చిన్నదో చిన్నదో రావణది గుడికొచ్చే చిన్నదో చిన్నదే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హై చిగురు కావాలి నా సామిరంగా చెక్కుల చిగురు కావాలి చిగులు కావాలి నా సామిరంగా చిక్కుల చిగురు కావాలి.
ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మెయిన్ చెప్తున్నాం మేము. సై సై నువ్వు వేయి వేయి బావలు సయ్యా సై మరదలు సయ్యా సై బావలు సయ్యా సై మరదలు సయ్యా సై రిపోలా 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 బావలు సయ్యా సై మరదలు సయ్యా నీరంతా సయ్యా మేమంతా సయ్యే సై రిపోలా 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 నిప్పల ముప్పులు తెచ్చానే రప్పరి గాజులు రప్పరి గాజులు రప్పరి గాజులు తెచ్చానే నిప్పల ముప్పులు నిప్పల ముప్పులు నిప్పల ముప్పులు తెచ్చానే అమ్మని అప్పని అత్తని మమ్మని అత్తని తిరిగొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నువ్వంటే పాడి పాడి వస్తానే. టైం ఏంది మేడం? పన్నెండు దాటేసింది. పన్నెండు తర్వాత చిట్టుబాబు గారి కోరిక మేరకు ఓకే అత్తరు సాయి బండి సార్ ఆ సాంగ్ మీకు ఎంత పేరు తెచ్చింది అందుకని అడిగాం మేము. ఒకసారి ఏమనుకోవద్దండి దయచేసి ఆయన క్షమించి. అత్తర సాయి బోరారా అత్తర సాయి బోరారా అందరి మొగుళ్ళు ఒంగోలెల్లి గిట్టలుగుంటుంటే మీరందరి మొగుళ్ళు ఒంగోలెల్లి గిట్టలుగుంటుంటే మరి ఒంగోలిల్లిన నా మొగుడు ఏం చేశాడా? ఒంగోలిల్లిన నా మొగుడు తుంగోనొచ్చాడే అత్తర సాయి బోరారా మా అన్న మా సొంత రసోద ముందు కావాలి, ముందుకు వచ్చి అందరు హ్యాండ్ మూపాలి. మా ట్రాన్స్ఫార్మర్ ముందుకు రావాలి, ముందుకు రావాలి. అమలా గారు ఈరోజు చక్కటి ప్రోగ్రామ్ మాకు అరేంజ్ చేస్తుంది. ఉభయకర్తలు కార్యకర్తలు మీకు అందరికీ మా దేవాలయం కమిటీ తరఫున మీకు మా పాదాభివందనలు తెలియజేస్తూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆఖరిగా మంచి పాటతో శ్రీ మంజునాథ నుంచి ఒక మా హరి గారు స్పెషల్గా పాడుతారని మేము ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పోలీస్ శాఖ వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, రక్షక భటులు వచ్చినటువంటి కానిస్టేబుల్స్ గారికి అందరికీ ఈరోజు మా బచ్చల సుబ్బారెడ్డి గారికి, మా గంట మదన గారికి ఈరోజు ఈ చక్కటి దేవాలయంతో మాకు ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పడి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఆఖరిగా ఒక మంచి పాటతో దీని తర్వాత మాచవరం ఒక పాట చెప్పాను కదమ్మా నియోజకవర్గం, ఆ పాట కొంచెం ఒక పెట్టు, ఇది ఒక పాట అయిపోతుంది. ఇది అయిపోతుంది మంచి డ్రామా మీకు భక్త చింతామణి మంచి డ్రామా, మంచి పద్య పాడేటువంటి బహుకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాదినేత్రం అవేత్రం మహాకాల దివినాంతం సౌర గాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజ మంజునాథం నమ శంకరాయ జామయస్కరాయ చ నమ
శివాయ శివతరాయ చ పవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనహరీశ్వరం హృదయ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం సక్షత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసురిఫలం ఏకాదశోజ్వలం ఏకనారీశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన సుభంకరం రాణి భవదారకం భక్తికారకం భువన భవ్య భవదాయకం భాగాత్మకం రక్షకం ఈశం సురేశం దుశేషం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రవాచం మహాహర్షవర్షం ప్రవర్షం సుశేషం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ నిద్రాయ చ నిర్విద్రాయ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం. సుబ్బారెడ్డి గారికి మరొకసారి అలాగే మధు సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో మా ఈ ప్రోగ్రాం ముగించుకుంటున్నాము. మేము మిమ్మల్ని ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అండ్ మాకు తెలియక తప్పుగా ఏదైనా మాట్లాడున్నా క్షమించి వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతంగా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయనా
ఇవి చాలా అందంగా ఉన్నారమ్మా. అంత బాగా నచ్చేద్దాం తల్లి నీ గట్టిగా వారు. అమ్మి మన కంటికి నచ్చిన వారు మన వాళ్ళకి రాకుండా ఉంటారా? మన వరలో చెప్పకుండా ఉంటారా? పదమ్మా ఎంత మంది కళ్ళు నీ మీద పడ్డాయో
బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడమటింటి నుండి ఏదో పడిపోయినట్లు మీ వదిన తుసుక్కన తుమ్మినది. నీకంత బామరు ఎందుకయ్యా? ఎరివాడా, నా ప్రయోజనం అనుకుంటివా? మా భార్యకు ఉపయోగించు ప్రయోజనం అయినను ఎవరైనాను మంచి మాటలు ఇనున్నది ప్రపంచమున ఎవరికైనా చెప్పుతే కదా. ఇదిగో పురాణం చెబుతున్నాను వినుము. ధని అధనుడు రూపసి అప్పని వాడి వివేకి మూడ బావుండు అరోగుడనగలరోగుండనగా అంగన పదిని పాటింపవలెను కామదుంసి. మిత్రమా, భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, పూర్వీపు కానిము ఆరోగ్యవంతుడు కానిము, ఆయనను భక్తితో సేవించవాలని దీని భావం. అదిగో నాన్నగారు ఎందుకు పిలుచుకున్నారు. శాంతి కలిగించు నిమిత్తము తల ఎక్కుదలుచుకున్నాను. ప్రాయం వచ్చిన భారము మోపునదాల్చి తండ్రికి హాయిగా కూర్చుండుట కనువైన విరామం ఎవళ్ళు చేపురం చేయునో వాడే పుత్రుడని చెప్పగ చెల్లో వార్తకము. ఏమంటున్నారా? చిత్తామని శ్రీహరి అలా తిట్టకే ఊరు కుర్రోళ్ళు అసలే మంచోళ్ళు కాదు. రౌడీలు అయితే నేను రౌడీలకు రౌడీనే, రౌడీని. నాకు కనుక కోపం వస్తుంటే ఒక్కొక్కటి తీసుకొచ్చిన మంచం పోటీ కట్టేది. అది సరిగా నమ్మి నీ పాటగిరి నా మాట నీ కింద నాటకూడదేమి. ఏ మాట? రోజు ఓగుడు కాలం నేను ఓగుతూ ఉండడం ఎప్పటికప్పుడు ఏమంటమ్మా అదేని పొట్లగా ఇక ముచ్చు పురుగు పట్టాడే భవానీ శంకరం వాడి ఇంటితో ఈశ్వరు ఎన్నిసార్లు చెప్పాను. వాడు మన ఇంటికి రానిపోకమ్మ, మన ఇంటికి రానిపోకి. అలాగే అంత సొమ్ము పెట్టిన వారని అంతలోనే ఆవలకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎప్పుడు చూసినా పెట్టాడు. ఎంత సొమ్ము పెట్టాడు వాడు నీకు? ఎంత పెట్టాడా? ఎంత సొమ్ము పెట్టాడా? ఒక్కసారి చెప్పే బొమ్మ. నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో ఈ తిరణాలు వచ్చిన భక్త శరావళిలో సగం మందికి పిచ్చెక్కించి వైజాగ్ పిచ్చి ఆసుపత్రికి పంపించాను. అది కానీ ఇదేమి వచ్చిన నెలలో మచ్చిక వాళ్ళని పిలిచి అలా కూర్చోబెట్టి వాళ్ళకి ఇంత సద్దన్నం గానీ ఇంత సల్ల గానీ పోస్తే మన పుట్టలో నుంచి ఇదిగో ఇంతదొకటి తీసిస్తుంది. ఏంటి? ఒకటి ఆకు, ఒకటి చెక్కే. ఆకు చెక్క ఎందుకమ్మా? అవి రెండు కలిపి మెత్తగా సవర్ణం చేసి మన ఇంటికి వచ్చే వీటిలకు పాలల్లో గాని పలహారంలో గాని కలిపి పెడితే ఇదిగో ఉండేసేవా కనుక అలా ఉండమన్న చూడమే. ఒక్క ఉండకే అయితే నాకు 3 ఉండలు ఇవ్వమ్మా. 3 ఉండలు ముగ్గురికి వేస్తా. నా దగ్గర ఉండలు వేసేవే కనుక ఇక్కడ ఉండాల్సిన ముండా కొడుకు అక్కడ ఉంటాడు. మన ఇద్దరు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాం. అమ్మ వద్దలేమే
ఉండి అమ్మ ఉండేసావు కనుక వాడికి ఏమి చేయకపోయినా చేసినట్టే ఉంటాయి అమ్మ. ఈలోగా తెల్లారిపోతుంది, కండవా భుజాన్ని వేసుకుని దాన్ని పడి వెళ్ళిపోతాడు. నీ కాలమా నువ్వు అలాగే చేసావంటే? నా కాలమా? అవునే నా కాలమా? అవునమ్మా. నా కాలం తలుసుకుంటే నాకు సిగ్గేస్తుంది, 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 సిగ్గేస్తుంది. తల్లి పిల్లలు చెప్పుకోవలసి ఎంతమంది దీపాలు ఇంట్లో దీపాలు వెళ్తున్నాయి, ఎంతమంది ఆడవాళ్ళ వల్ల మంగళసూత్రాలు పెదాలు దగదగదగ మెరుస్తున్నాయి. జరుగుతున్నావా? చెబుతా వినమ్మా. చెప్పమ్మా. కరులోపి అయినను కరులోపి అంటే పిల్లికి భిక్ష పెట్టిన పులంటే అడవుల్లో తిరిగి నాలుగు కలిసి పెద్ద పులు అనుకున్నావే. మరి ఇంకే పులే? ఆ పెద్ద పుల్లు మన ఇంటికి ఎందుకు వస్తాయి? మరే ఒకవేళ దారి తప్పి వచ్చినా దానికి ఏ మాంసం ముద్దో అలవాటు చేసిన సర్కాసుడకమేనండి నేను. మరే పులమ్మా? ఈ ఆపులు కదమ్మా. ఇటువంటి ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ఎటువంటి పులులు అంటే మగవారు తిరిగేవారు. గ్రామాల్లో పులులు తిరిగితే ప్రజలు ఊరుకుంటారే. ఎలా ఉండేవారు అనుకున్నావు? ఎలా ఉండేవారమ్మా? ఎర్ర మెసాలు పెట్టుకొని, తెల్ల కండవాలు వేసుకొని, కట్ట పచ్చులు కట్టుకొని, పులిగోరలు వేసుకొని, జేబు నిండా డబ్బు పెట్టుకొని మన ఇంటికి వచ్చేటప్పుడు ఇలా వచ్చేవారు. ఎలాగంటే మహారాజులుగా వచ్చేవారు మన ఇంటికి. మరి వెళ్ళేటప్పుడు వీళ్ళ పాపలు ఏమి చెప్పమంటారు? ఎలా ఉంటాయి? మన వచ్చే దారిలో ఆ గూడూరు సెంటర్ లో కొంతమంది చెత్త కాగితాలు ఎదుర్కొంటున్నారు, కొంతమంది రైల్వే స్టేషన్ దగ్గర గడ్డలు మీసాలు పెంచుకున్న లక్షణాలు తిరుగుతున్నారు. అమ్మి కొంతమంది సందకాడ గుడికాడ భిక్షాటన చేస్తున్నారు, చూసావు? అయ్యో పాపం. చూసావా? ఒకప్పుడు వాళ్ళందరూ ఆయన గారి దగ్గర డబ్బులు గుంజడం కోసమని ఆయనకి త్రాగుడు నేర్పుకోవచ్చు వచ్చింది. తాగుడు నేర్పించావా? ఆ రవి గారు అనేవారు, హరి నీవు త్రాగుతాకి నేను త్రాగనే నెల మొండి. నువ్వు తాగావా? అబ్బో ఎంతో కాదే. అలవాటు చేయటం కోసమని ఆయనకు ఒక స్పూనుడైతే నేను 2 స్పూన్లు, ఆయనకు ఒక ఉగ్గినడైతే నేను 2 ఉగ్గినలు, ఆయనకు ఒక గ్లాస్ అయితే నేను 2, ఆయన 2 అయితే నేను 4. అంతటితో సరిపెట్టాడువే. ఎదురు పెట్టి తెల్లవార్లు నువ్వేసుకో 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 ఇక్కడ అయిపోయింది. ఎప్పుడు అయిపోయినాక మొదలు పెడతాడేమే. ఆయన అలవాటు అంతేలేమ్మా. అలా నేను సంపాదించినంత సారాధితులుగానే అవధరించాడు కానీ మహానుభావుడు గ్రాముల నుంచి ఒక్క రూపాయి తీయలేదు. మరి డబ్బు అయిపోయిందమ్మా నా డబ్బు అంతా కూడా. మరి డబ్బులు తీసుకోవడానికి ఏం చేయలేదమ్మా? ఏం చేయలేదా? ఈ మాటలు చదివి ఏదో మబ్బి పెడదాం అనుకుంటున్నావు కదా? అది కాదు కాదమ్మా, ఒక చిన్న అనుమానం ఉంది, తీరుస్తావా? ఏం లేదమ్మా, మనం వయసులో ఎంత సంపాదించుకున్నా కూడా పెద్దతనం వచ్చేసరికి కూడా గుడ్డు ఉండకూడదని. అదేనమ్మా కూడు గుడ్డ ఉండకూడదని మన కొలలో శాపం ఉన్నదట్టుగా. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఆ కామాక్షమ్మ, మీనాక్షమ్మ, సుభలక్ష్మమ్మ అవునా కాదా చెప్పమ్మా. అటేసుకుంటూ 6 రోజులు వదిలిపెట్టేవాడు కదా మహానుభావుడు. పొట్లు అంటే అలాగుండాలి కానీ పొట్లు ఇప్పుడు కారు దగ్గరే ఉంది. పొట్లు బొడ్డు కింద సీర కట్టుకుంటూ చూసి సొంగ కాచుకుంటున్నారు. సరే కానీ ఇంతకే వేడే వీడు ఎవరే వాడు? కొండముచ్చి మొహోడే. కొండముచ్చి మొహోడు ఎవరే? ఆ కొండలకు మొహోడే. అబ్బా తిట్టుకుండా అసలు ఎవరో చెప్పమ్మా. పక్షం ఉండా కొడికి ఏడే హక్కు పక్షి ఎవరమ్మా? భవానీ శంకర్ అమ్మా, భవానీ శంకరం గారా? ఎవడ గోరు అయినా పోకుందానికి ఒక మొగుడు, లారీకి ఒక డ్రైవర్ అన్నట్టు మనకి ఇంటికే వాయు వరుసలు వెళ్ళ చెరువులో ఒక విట్టుల పైన వల్ల పుల్లతో ఆ 1,00,000 రూపాయలు పెట్టి
అద్దె కొట్ట పెడదామని కొత్త సైకిల్ కొన్నాడు. సైకిల్లోనే ఒక కొట్లో పెట్టుకుని తెల్లారే మంత్రిగా తను ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాడు. తెల్లారే టాప్ తనకు సైకిల్ ఎత్తుపోయాడు. మరి మనకేం మిగిలిందమ్మా? మిగిలిందమ్మా, నువ్వు అంత బాధపడొద్దమ్మా. ఏంటమ్మా? ఆయనకి నీకు నాకు పనికి వచ్చేది ఒక్కటి మిగిలింది. ఏంటా ఒకటి? ఏమిటా? పంపు. ఆ పంపు మనమేం చేసుకుంటామే? రోజు పిచ్చిదారం ఉన్నదంత పని ఆ పంపుతో నేనే. ఎందుకే? నువ్వు నేను డబ్బులు అడిగినప్పుడు నీకు నాకు మధ్యలో పెట్టి కాసేపు గాలి కొట్టాడు. గాలి ఉన్న కొడుకు పాపం శంకరం గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? నువ్వు అంత జాలపడవద్దు కానీ నిజంగా ఈ రోజు డబ్బుతో వస్తా అన్నాడు కదా. వస్తానన్నాడు. వస్తా అన్నాడు. ఈ రోజు డబ్బుతో వస్తే సరికదు, లేకపోతే ముండా దొరకల అమ్మవారి జాతరలో ఏడపోతులు పోసినట్టు పోయినట్టు నువ్వు ఆడుకో పాడుకో, కానీ నాకు కావాల్సిన రూపాయి. అర్థమైంది కదా?